తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, క్రీస్తుతో జతపరచబడిన వారు ఎందరైతే విశ్వాసులయ్యున్నారో అట్టివారు అవిశ్వాసులతో కలిసిపోకుండా, వారితో పాలిభాగస్థులు కాకుండా ప్రత్యేక పవిత్ర ప్రజలుగా ఉండేందుకు దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడుదురో అట్టివారికి దేవుడు తండ్రిగా ఉంటాడు. అయితే దేవుడు మనకు తండ్రిగా ఉంటే ఆయన తండ్రిగా ప్రేమిస్తాడు, పోషిస్తాడు, మంచి ఈవులను ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, పాపములు క్షమిస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇన్ని గొప్ప కార్యములు చేసే మహాదేవుడు నీకు తండ్రిగా ఉండాలని నీవు కోరినట్లయితే క్రీస్తుతో నీకు ఉన్న సహవాసాన్ని చెరిపే, నిన్ను అపవిత్రపరిచి దుర్నీతి చీకటితో పోల్చబడిన అవిశ్వాసులతో జోడుగా ఉండక, వారితో సాంగత్యము చేయక, పరిశుద్ధంగా పవిత్రముగా జీవిస్తే పరలోకమందున్న దేవుడు నీకు తండ్రిగా ఉండి నీ అక్కరలను తీర్చి నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టిని బంధకాల నుండి మమ్మలను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను. నా ప్రియ పరలోక పరమ తండ్రి, ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి, కాపుదల సదాకాలం మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.